వైసీపీ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన హాస్పిటల్ను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల మండిపడ్డారు. ప్రకాశం జిల్లా దొర్నాల మండలం ముక్కుల గ్రామంలో నిర్మాణంలో ఉన్న గిరిజన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను ఆమె పరిశీలించారు. 3 జిల్లాలకు చెందిన గిరిజనులకు వైద్యం అందించాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు ప్రజెంట్ నత్తనడకన సాగుతున్నాయన్నారు. ఈ క్రమంలోనే జగనన్న ప్రభుత్వంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ప్రజలకు తెలిసే విధంగా మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న అనే కార్యక్రమాన్ని చేపట్టినట్టు శ్యామల తెలిపారు. అందరికి నమస్కారం. ఈరోజు ఒంగోలు జిల్లా దోర్నాల మండలం ఐనముక్కల్లో గిరిజన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర ఉన్నాను. అండర్ కన్స్ట్రక్షన్ ఈ హాస్పిటల్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి వెల్ఫేర్ గురించి ఎక్కువగా చెప్పుకోగలిగాం, కానీ ఆయన చేసిన డెవలప్మెంట్స్ గురించి ఎక్కువగా చెప్పుకోలేకపోయాం. అందుకనే జగనన్న హయాంలో చేపట్టినటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న అనే దాని కింద ఒక్కొక్కటి ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా మొట్టమొదటిగా పులివెందుల నుంచి మొదలు పెట్టడం జరిగింది. పులివెందుల తర్వాత ఈ రోజున ఇక్కడ ఒంగోలు జిల్లా దోర్నాల మండలం ఐనముక్కల్లో ఉన్న గిరిజన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గరికి వచ్చాం. ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి 2021లో శంకుస్థాపన చేయడం జరిగింది జగనన్న ప్రభుత్వంలో. ఆ తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి అని అనడానికి కారణం ఏంటి అంటే, చుట్టుపక్కల అటు కర్నూలు కావచ్చు, నంద్యాల కావచ్చు, ప్రకాశం కావచ్చు, పల్నాడు కావచ్చు, ఇలా అన్ని చోట్ల కూడా ఇది ఒక బార్డర్ లో ఉండేటువంటి పరిస్థితి. ఈ గిరిజనులు కూడా ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో గిరిజనులకు ఏదైనా ఒక ఆరోగ్య సమస్య వచ్చినా, ఏదైనా హాస్పిటల్కి చూపించుకోవాలన్నా, చిన్న చితక అంటే ఇక్కడ ఒక చిన్న హాస్పిటల్ ఉంది ఫస్ట్ ఎయిడ్ వరకు, కానీ పెద్దగా ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే వాటిని చూపించుకోవడానికి 170 కిలోమీటర్లు గుంటూరు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. అందుకని ఇక్కడ ఈ హాస్పిటల్ ఉంటే బాగుంటుంది అని ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున దీన్ని ప్రారంభించడం జరిగింది. మొత్తం 50 కోట్ల నిధులతో ఫస్ట్ ఫేజ్ కి నిధులు విడుదల చేసి దీన్ని కంప్లీట్ చేయాలి అని చెప్పి ఆ రోజు మొదలు పెడితే, మరి ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన సంగతి మీకు తెలిసిందే. వాళ్ళు చాలా నత్తనడకన ఇక్కడ పనులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ ల్యాండ్ కూడా ఇక్కడ ఉన్నటువంటి విలేజ్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి ఒక 12-13 ఎకరాలు ఫ్రీగా ఇచ్చినటువంటి ల్యాండ్ లో ఈ హాస్పిటల్ నిర్మాణం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు. అంటే జనం, జగన్ గారు ఇద్దరు కలిసి చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ ఈ రోజున ఇంకా స్లోగా నడుస్తా ఉంది. ఖచ్చితంగా ఇది కొంచెం వేగవంతం చేయగలిగితే గనక, తొందరగా ఈ హాస్పిటల్ ని కంప్లీట్ చేయగలిగితే గనక చుట్టుపక్కల ఉన్న గిరిజనులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఈ రోజున నేను ఇక్కడికి వస్తాను అనగానే ఒంగోలు జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివన్న గాని, జిల్లా పరిషత్ చైర్మన్ వెంకయ్యమ్మ గారు గాని, అలాగే పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గాని, రీజనల్ కోఆర్డినేటర్ కార్మూరి నాగేశ్వరరావు గారు గాని, ఇక్కడ లోకల్ తాడిపత్రి చంద్రశేఖర్ అన్న గాని, అందరూ కూడా చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. చూపించాలి, మన టైంలో చేసినటువంటి డెవలప్మెంట్స్ అన్ని కూడా చూపించాలి అని చెప్పడం జరిగింది. ఈ రోజున ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ అందరూ కూడా నా వెంట రావడం జరిగింది. మొత్తం చెప్తూ ఉన్నారు, మేము వెయిట్ చేస్తున్నాము, ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందా, ఎప్పుడు అంటే మల్లీశ్వరి గారు, నాగమల్లేశ్వరి గారు ఆవిడ కూడా చెప్తూ ఉన్నారు, వెనకబడిన ప్రాంతంగా ఉండిపోయింది మేడం మాది, ఊరు చాలా బాగుందండి అంటే, లేదు ఇంకా వెనకబడిన ప్రాంతంగానే ఉండిపోయింది, ఇంకా అభివృద్ధి జరిగితే చాలా బాగుంటుంది అని. మరి జగనన్న తలపెట్టినటువంటి అభివృద్ధి పనులు తొందరగా పూర్తయి ఈ ఊరు వెనకబడిన ప్రాంతంగా కాకుండా అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా, మంచి కార్యక్రమాలు రాష్ట్రంలో రూపొందించుకోవాలన్నా జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ గుర్తు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఒక్క జగనన్న వల్లే సాధ్యము.
మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న. జోహార్ వైఎస్ఆర్, జై జగన్. జై జగన్.